ఈసారి బడ్జెట్ సమావేశాల్లోనూ నోట్ల రద్దు అంశం హైలైట్ అయ్యే ఛాన్స్ ఉందని అన్నారు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత జితేందర్ రెడ్డి. ఆల్ పార్టీ మీటింగ్ లో కేంద్రం పలు అంశాలపై క్లారిటీ ఇచ్చిందన్నారు. బడ్జెట్ నిధులు సక్రమంగా ఖర్చు చేసేందుకే ముందస్తు బడ్జెట్ పెడుతున్నామని కేంద్రం వివరించిందన్నారు. తెలంగాణ సమస్యల్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తామంటున్న జితేందర్ రెడ్డితో కిషోర్ ఫేస్ టు ఫేస్. రేపటి నుండి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభంగా ఉన్నాయి. దీనిలో భాగంగా నేడు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి అధ్యక్షతన పార్లమెంటు అఖిలపక్ష సమావేశం జరిగింది. ప్రస్తుతం మనతో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత జితేందర్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి సార్, ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? వాళ్ళు జరిగిన మీటింగ్లో పార్లమెంట్ అఫేర్స్ మీటింగ్ మినిస్టర్ గారు ఏ విధంగా పార్లమెంటు ఈ 9 రోజులు నడపాలనే దాని మీద వాళ్ళు ఒక టైం టేబుల్ సెట్ చేసి దాని ప్రకారంగా రేపు జరగబోయే మొట్టమొదటి రాష్ట్రపతి సందేశం ఉంటుంది. దాంట్లో సెంట్రల్ హాల్లో లోక్సభ రాజ్యసభ మెంబర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. రాష్ట్రపతి గారి స్పీచ్ అయిపోయిన తర్వాత ½ అన్ అవర్ బ్రేక్ ఉంటుంది. దాని తర్వాత ఎకనామిక్ సర్వే రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. సెకండ్ డే ఏదైతుందో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. జైట్లీ గారు ఈ 2 days దీంట్లో పోతుంది. తర్వాత నెక్స్ట్ 3 days ప్రెసిడెంట్ స్పీచ్ మీద థ్యాంక్స్ గివింగ్ దాని మీద జరుగుతుంది. మిగిలింది 3 రోజులు కాబట్టి ఆ 3 రోజులలో దాదాపు వాళ్ళు 3 ఆర్డినెన్సెస్ ఒక 28 బిల్స్ అనే దానిని వాళ్ళు అంతా లిస్ట్ అవుట్ చేశారు. కానీ అంత బిజినెస్ జరిగే అవకాశాలు మనకు కనపడట్లేదు. 3 days ఉన్నది కాబట్టి అన్ని పార్టీ వాళ్ళు కోరింది ఏంటంటే డిమానిటైజేషన్ మీద చర్చ ఏదైతుందో ఇంకా జరగలేదు. దానిని చర్చ పెట్టాలని జరగడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి నేను రిక్వెస్ట్ చేశాను. ఎందుకంటే ఆ లాస్ట్ సెషన్లో నాది ఒక్క పారాగ్రాఫ్ మాత్రమే నన్ను మాట్లాడించాను. తర్వాత అన్నిటిని కూడా మాట్లాడనీయలేదు. నా చర్చను పూర్తి కానివ్వండి అని చెప్పి నేను కోరడం జరిగింది. ఈ విధంగా అందరూ కూడా ఈ 3 days డిమానిటైజేషన్ మీద చర్చ చేస్తే బాగుంటుందని చెప్పి అందరు చెప్పడం జరిగింది. ఎందుకంటే నెక్స్ట్ ఏదైతే March 9th నుంచి April 12th దాకా జరిగే ఈ సెషన్లో చాలా టైం ఉంటుంది. అప్పటికి ఎలక్షన్స్ కూడా పూర్తి అయిపోతుంది. అన్ని పార్టీస్ కూడా మళ్ళా పార్లమెంట్లో హాజరు ఉంటారు. లేకపోతే ఇప్పుడు ఎలక్షన్స్ కోసం చాలా మంది పార్టీలు అందరూ కూడా రావడానికి వీలు కాదు. కాబట్టి ఈ 3 రోజులు మాత్రం డిమానిటైజేషన్ చర్చ జరగాలని చెప్పారు. ఈసారి ముందస్తుగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. అలాగే రైల్వే బడ్జెట్ కూడా ఇందులోనే కలిపి పెడుతున్నారు. మరోవైపు చూసినట్లయితే ముందస్తు బడ్జెట్ పైన మిగతా ప్రతిపక్షాలు కూడా విమర్శలు ఇస్తున్నాయి. ఎలక్షన్స్ లో ప్రభావం చూపే అవకాశం ఉందని కూడా మనం అంటున్నారు. దీనిపై మీ కామెంట్? ప్రతిపక్షాల వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కానీ కమ్యూనిస్ట్ వాళ్ళు కానీ వారందరూ కూడా రాష్ట్రపతి గారికి రిటర్న్ లెటర్లో రాసి ఇవ్వడం జరిగింది. ముందస్తు బడ్జెట్ అనే దానిని వాళ్ళు కావాలని చెప్పి వాళ్ళకు వీలుగా ఉండే విధంగా, వాళ్ళకు ఎలక్షన్స్లో పనికొచ్చే విధంగా ఈ బడ్జెట్ని పెడుతున్నారని చెప్పి వాళ్ళు ఆరోపణ చేయడం జరిగింది. దానికి జైట్లీ గారు ఒక వివరణ ఇచ్చారు. ఇవ్వాలనే కాదు, దాదాపు 2 ఏళ్ల నుంచి అనుకోవడం జరుగుతుంది. ఎందుకంటే బ్రిటిషర్స్ అన్నప్పుడు February 28th అనే డేటును ఆనాడు 1920లో వాళ్ళు డిసైడ్ చేసి అప్పటి నుంచి జరుగుతున్న ప్రక్రియ అది. కానీ మన దేశంలో ఇప్పుడు అది దాదాపు మనం 28 ఫిబ్రవరికి బడ్జెట్ ప్రవేశపెడితే మొత్తం దాని మీద డిమాండ్ అండ్ గ్రాంట్స్ మీద చర్చలు జరిగి బిల్లు పాస్, అది మొత్తం ఫైనాన్స్ బిల్ అంతా కూడా పాస్ అయ్యే వరకు June 1st వస్తుంది. June 1st తర్వాత మాన్సూన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి వర్క్స్ ఏవి కూడా అవ్వట్లేదు. లాస్ట్ 2 quartersలో Quarter 3 అండ్ Quarter 4లోనే తొందరగా మార్చి మళ్ళీ వస్తున్న డబ్బులు అయిపోతాయి అని చెప్పి వర్క్స్ అన్ని పనులన్నిటిని కూడా అప్పుడు బుక్ చేస్తున్నారు. కాబట్టి ఆ పద్ధతి బాలేదు. కాబట్టి April 1st అంతా కూడా మన అన్ని డిపార్ట్మెంట్స్కు అందరికి కూడా ఫైనాన్స్ అనే దాన్ని మనం ఏర్పాటు చేస్తే పనులు బాగా జరుగుతాయి. ఇది ఎలక్షన్లను మైండ్లో పెట్టుకొని చేసిన ప్రక్రియ కాదు. 2 సంవత్సరాల ముందే డిసైడ్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. చివరగా ఇప్పటికే ఏపీ ప్రత్యేక ప్యాకేజీని సంపాదించుకున్నది. తెలంగాణకు సంబంధించి ఇప్పటికీ విభజన చట్టంలోని హామీలు నెరవేర్చిన పరిస్థితి, హైకోర్టు కావచ్చు, ఎయిమ్స్ వంటి కావచ్చు. ఈ బడ్జెట్లో ప్రధానంగా మీరు ఎలాంటి అంశాలు పార్లమెంట్లో దృష్టికి తీసుకురానున్నారు? మీరు ఏ అంశాలు ఇప్పటికే కేంద్ర మంత్రులను కూడా కలిశారు? తెలంగాణకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారా ఈ బడ్జెట్లో? ఈ బడ్జెట్ అంటే ఈ 9 రోజుల సెషన్లలో అవకాశం వచ్చినా కానీ అవకాశం రాకున్నా కానీ మా తరఫు నుంచి మేము తప్పగా ప్రయత్నిస్తాము. మాది హైకోర్టు బైఫరికేషన్ కానీ, ఎయిమ్స్ గురించి కానీ, IIM గురించి కానీ, మాకు రావాల్సిన CST ఫండ్స్ గురించి కానీ, బ్యాక్వర్డ్ రీజన్ ఫండ్స్ కానీ, లేకపోతే నీతి ఆయోగ్ వాళ్ళు సిఫారసు చేసిన అమౌంట్ కానీ, ఇవన్నిటిని కూడా
మనకు తెలంగాణకు రావాల్సి ఉన్నాయి కాబట్టి ఇవన్నిటి గురించి చర్చలు చేసి వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. మొత్తానికి వచ్చే బడ్జెట్ సమావేశంలో తెలంగాణకు విభజన చట్టంలోని తెలంగాణకు న్యాయం జరుగుతుందని చెప్పేసి అటు జితేందర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ నారాస్తో కిషోర్, V6 న్యూస్, న్యూఢిల్లీ.